either row wise గానీ కాలమ్ వైజ్ గానీ HTML లో ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయాలి అని అనుకుంటే ఈ ఫ్లెక్స్ డిజైన్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక రోలో ఉన్నాయి. సో వీటన్నిటిని ఈక్వి డిస్టెన్స్ లో సేమ్ సైజ్ లో ఇలా మనం నీట్ గా తీసుకురావాలి అని అంటే ఫ్లెక్స్ బాక్స్ ని యూజ్ చేయొచ్చు. ఫ్లెక్స్ బాక్స్ ని యూజ్ చేయడం అంటే ఏంటి అని అంటే కొన్ని CSS ప్రాపర్టీస్ ని యూజ్ చేయాలి. అది ఎలా అంటే మనం 2 టర్మ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్ చిల్డ్రన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్ ని ఫ్లెక్స్ కంటైనర్ అని అంటారు, చిల్డ్రన్స్ ని ఫ్లెక్స్ ఐటమ్స్ అని అంటారు. మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది పేరెంట్. ఆ లోపల ఒక్కొక్క ఇమేజ్ దాని నేమ్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క చిల్డ్రన్. ఫ్లెక్స్ ని యూజ్ చేసి ఇలా ఈ స్ట్రక్చర్ ని మనం ఈజీగా తీసుకురావచ్చు. ఇది రో వైజ్ అంటే ఏంటి, ఒక రోలో వీటన్నిటిని అరేంజ్ చేసాం అంటే ఇది ఒక రో లేఅవుట్ అనమాట. అదే కాలం వైజ్ కూడా మనం ఏమన్నా ఒక లేఅవుట్ ని డిజైన్ చేయాలి అని అనుకుంటే 1 డైమెన్షనల్ అంటే ఏంటి, ఇది ఇక్కడ ఉన్నది ఒక కాలమే కాకపోతే మల్టిపుల్ రోస్ ఉన్నాయి. సో ఇలా ఈ లుక్ అనేది నీట్ గా ఈజీగా మనం చేసుకోవాలి అంటే ఫ్లెక్స్ అనేది యూజ్ అవుతుంది. ఫ్లెక్స్ గురించి తెలుసుకోవాలి అంటే మనం పేరెంట్ చైల్డ్ టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. సో పేరెంట్ అంటే ఏంటంటే మనం చిల్డ్రన్స్ అన్నిటిని ఒక ఎలిమెంట్ లో డివ్ గానీ ఏదైనా ఒక డివిజన్ లో పెట్టుకుంటే దాన్నే పేరెంట్ అంటాము. ఆ పేరెంట్ కి సమ్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి, దాని లోపల ఉన్న చిల్డ్రన్స్ అన్నిటికీ కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేయాలి. అప్పుడే మనకి స్ట్రక్చర్ అనేది ఇంతకు ముందు చూపించినట్టుగా డిఫరెంట్ వేస్ లో వస్తుంది. ఈ ప్రాపర్టీస్ ని పేరెంట్ కి యూజ్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి తెలుసుకుని ఏ ప్రాపర్టీని అప్లై చేస్తుంటే ఎలా వస్తుందో తెలుసుకుని ఎలా కావాలంటే ఆ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి అని అంటే పేరెంట్ లో డిస్ప్లే ఫ్లెక్స్, పేరెంట్ ఎలిమెంట్ కి యూజ్ చేసే ప్రాపర్టీస్. నెక్స్ట్ చిల్డ్రన్స్, పేరెంట్ లోపల అన్ని మనం తీసుకున్న ప్రతి ఎలిమెంట్ చిల్డ్రనే కదా, సో ఆ చిల్డ్రన్ కి మనం వీటిలో మన రిక్వైర్మెంట్ ని బట్టి ఏది అవసరమైతే అవి యూజ్ చేసుకోవచ్చు. 3 డివిజన్స్ ని తీసుకుంటున్నా ఒక పేరెంట్ డివిజన్ లో. సో ఇది పేరెంట్ డివిజన్. ఇప్పుడు చిల్డ్రన్ అంటే ఏంటంటే HTML లో ఒక ట్యాగ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసే లోపు ఉన్న ప్రతి ట్యాగ్ దానికి చిల్డ్రన్ అవుతుంది. సో పై డివిజన్ ఏమో పేరెంట్ అవుతుంది, ఈ డివిజన్ ఏమో చిల్డ్రన్ అవుతుంది. ఈ అవుటర్ డివ్ కి బాడీ అనేది పేరెంట్ అవుతుంది, బాడీకి ఇవన్నీ చిల్డ్రన్స్ అవుతాయి. సో ఇలాగ ఒక ట్యాగ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఏ ట్యాగ్స్ ఉన్నా అవన్నీ ఆ ట్యాగ్ కి చిల్డ్రన్స్ అవుతాయి. సో ఇప్పుడు నేను లోపల 3 డివిజన్స్ తీసుకుంటున్నా. ఐడి ఏమి ఇస్తున్నాను అని అంటే C1 అని ఇస్తున్నా, ఎందుకంటే చిల్డ్రన్స్ కాబట్టి ఇవన్నీ నేను C1 C2 C3 అని ఇస్తున్నా. సో ఐడితో పాటు సమ్ క్లాసెస్ కూడా ఇస్తున్నా. ఈ క్లాసెస్ అనేవి ఎందుకంటే మనం మోర్ దెన్ 1 ఎలిమెంట్ కి సేమ్ స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటే ఈ క్లాస్ ని యూజ్ చేసి సమ్ స్టైల్ అప్లై చేస్తే ఆ క్లాస్ ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో నేను ఎందుకు ఇలా చేసాను అంటే ఈ 3 చిల్డ్రన్స్ కి విడ్త్ హైట్ సేమ్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. సో 3 చిల్డ్రన్స్ ని ఒకేసారి సెలెక్ట్ చేసేది క్లాస్ చైల్డ్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను స్టైల్స్ అప్లై చేస్తున్నా. సో 1 2 3 అని 3 ఎలిమెంట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను చిల్డ్రన్ కి సమ్ విడ్త్ హైట్ అప్లై చేస్తున్నా. విడ్త్ 100 హైట్ 100 ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ప్రతి చిల్డ్రన్ కి ఒక్కొక్క కలర్ అప్లై చేస్తున్నా. ప్రతి చిల్డ్రన్ ని సెపరేట్ గా సెలెక్ట్ చేయాలంటే ఐడితోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ చిల్డ్రన్ కి. నెక్స్ట్ C2 కూడా నెక్స్ట్ C3 ఇలా 3 కలర్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. 1 2 3 అనే 3 చిల్డ్రన్స్ కి 3 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చే, ప్రతి చిల్డ్రన్ కి బ్యాక్గ్రౌండ్ ఆ కలర్స్ ఇచ్చాను. విడ్త్ హైట్ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను విడ్త్ హైట్ మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే డివ్ అనేది బ్లాక్ లెవెల్ కాబట్టి విడ్త్ అనేది కంప్లీట్ వెబ్ పేజ్ విడ్త్, దాని పేరెంట్ విడ్త్ ఎంత ఉంటుందో అంతా తీసుకుంటుంది. హైట్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి హైట్ దీని కంటెంట్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి 1 లైన్ ఉంది కాబట్టి సింగిల్ లైన్ వచ్చింది, ఇంకో లైన్ తీసుకుంటే హైట్ అనేది ఇంకా పెరుగుతుంది. మళ్ళీ విడ్త్ హైట్ అన్కామెంట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ ప్రతిదీ డివ్ కాబట్టి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది. ఈ పేరెంట్ ఏదైతే ఉందో దానిలో ఈ 3 చిల్డ్రన్స్ ని పెట్టాను కదా, ఈ పేరెంట్ కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఇస్తే మనకి
ఆ 3 బాక్సులు ఒకే లైన్లోకి వచ్చేస్తాయి. అది ఎలాగో చూద్దాం. సో పేరెంట్కి నేను క్లాస్ పేరెంట్ అని ఇస్తున్నా. పేరెంట్ క్లాస్ని సెలెక్ట్ చేస్తున్నా. డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏదైతే ఈ క్లాస్ పేరెంట్ ఉందో దానికి డిస్ప్లే ఫ్లెక్స్ అని అప్లై చేసామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ లోపల ఉన్న 3 చిల్డ్రన్స్ సేమ్ ఒకే లైన్లోకి వచ్చేస్తాయి బై డిఫాల్ట్. మనకి ఫ్లెక్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. బై డిఫాల్ట్ అరేంజ్మెంట్ అనేది రో వైజ్ తీసుకుంటుంది. రో వైజా కాలం వైజా ఉండాలి అని చెప్పేది ఫ్లెక్స్ డైరెక్షన్ అని ఒక ప్రాపర్టీ ఉంది. పేరెంట్ కే యూజ్ చేయాలి అది కూడా. సో బై డిఫాల్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనమాట. అంటే ఏంటంటే ఈ పేరెంట్ లో ఉన్న ప్రతిది ఒక రోలో మనం అరేంజ్ చేయాలి అని దాని మీనింగ్. సో ఇప్పుడు కూడా సేమ్ ఇందాకలానే వచ్చింది. సో నేను కాలం అని ఇస్తే మనకి ఇక్కడ ఉన్నవన్నీ ఒక కాలంలోకి అడ్జస్ట్ అయిపోతాయి. సో ఇలా వస్తాయి. సో ఇప్పుడు నేను కాలం రివర్స్ అని ఇస్తున్నా. ఈ కాలం రివర్స్ అని అంటే ఏమవుతుందంటే టాప్ నుంచి కాకుండా బాటమ్ నుంచి బిగిన్ అవుతాయి అవన్నీ. అంటే ఏంటి, మనకి 1 2 3 కదా మనం ఫస్ట్ రాసింది, కానీ ఇక్కడ మనకి ఏమవుతున్నాయి 3 2 1 అని వచ్చింది. మనం కాలం రివర్స్ అని ఇచ్చాం కాబట్టి అలా వచ్చింది. 800 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతాయి చూడండి. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ చివరికి వచ్చేసింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పేరెంట్ లో బాటమ్ నుంచి ఈ ప్రతి ఎలిమెంట్ స్టార్ట్ అయ్యి వచ్చింది. వెర్టికల్ గానే స్టార్ట్ అయ్యేది బాటమ్ నుంచి వచ్చింది. కాలం అని ఇస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది టాప్ లో. కాలం రివర్స్ అని ఇచ్చాం కాబట్టి బాటమ్ నుంచి ఒక్కొక్కటి ఇలా పైకి వెళ్తూ వస్తుంది. అది కాలం రివర్స్ అంటే. సో ఇప్పుడు నేను రో రివర్స్ అని ఇస్తే జనరల్ గా రో అని ఇస్తే ఏమవుతాయి, టాప్ లో లెఫ్ట్ నుంచి 1 2 3 వస్తాయి. కానీ రో రివర్స్ అని ఎప్పుడు ఇస్తామో టాప్ లో రైట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అవి. సో రో రివర్స్ అని ఇచ్చాం కాబట్టి రైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. పేరెంట్ కి విడ్త్ 600 పిక్సెల్స్ ఇస్తున్నా, హైట్ 500 ఇస్తున్నా. విడ్త్ 700, హైట్ 500 పెట్టాను ఇప్పుడు. సో రో రివర్స్ అని ఎప్పుడైతే ఇస్తామో మనకి పేరెంట్ లో ఎన్ని చిల్డ్రన్స్ ఉంటాయో అవన్నీ రైట్ సైడ్ నుంచి బిగిన్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఒక్కోటి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ. రో రివర్స్, కాలం రివర్స్. సో ఇక్కడ మనం ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ దేనికి ఇచ్చాము, పేరెంట్కి ఇచ్చాము. ఆటోమేటిక్ గా దానిలో ఉన్న చిల్డ్రన్స్ అన్ని ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ ఫ్లెక్స్ డైరెక్షన్ బేస్ చేసుకుని మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎన్ని చిల్డ్రన్స్ అయినా పెట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయితే అన్ని ఒక రోలోకి వచ్చేస్తాయి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అయితే అన్ని ఒక కాలంలోకి వచ్చేస్తాయి. సో ఇలా వచ్చింది. 9 చిల్డ్రన్ ఐటమ్స్ పెట్టాం. విడ్త్ ఎంత ఇచ్చాము, ఒక్కొక్క చిల్డ్రన్ కి 100 పిక్సెల్స్ ఇచ్చాం. పేరెంట్ యొక్క విడ్త్ ఎంత 700 పిక్సెల్స్. అంటే మనకి పేరెంట్ విడ్త్ లో 9 చిల్డ్రన్ ఐటమ్స్ పెడితే టోటల్ 900 పిక్సెల్స్ కావాలి. కానీ ఇక్కడ మనకి టోటల్ పేరెంట్ విడ్త్ ఎంత ఉంది, 700 పిక్సెల్స్ ఉంది. అందుకే ఇక్కడ మనకి ఏమైంది, ఫ్లెక్సీలో మొత్తం అన్ని చిల్డ్రన్స్ ఆ ఒక రోలోనే మనం ఫిక్స్ చేయాలి కాబట్టి ఫ్లెక్స్ బాక్స్ ని యూజ్ చేసి అది ఏం చేస్తుందంటే చిల్డ్రన్ యొక్క విడ్త్ ని రెడ్యూస్ చేసేస్తుంది. ఆ 9 ఐటమ్స్ కి సరిపడగా పేరెంట్ విడ్త్ ని అడ్జస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొక 3 చిల్డ్రన్స్ ని పెడితే వాటి యొక్క విడ్త్ అనేది ఇంకా తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇంకా తగ్గింది ఇంతకు మీద, ఎందుకంటే ఇంకా చిల్డ్రన్స్ యాడ్ చేసాం. కానీ అవన్నీ ఇందులోనే ఫిట్ అవ్వాలి అని అంటే మనకి సరిపోదు కాబట్టి అప్పుడు ఆ చిల్డ్రన్ యొక్క విడ్త్ ని కంప్రెస్ చేసేస్తుంది బ్రౌజర్ అనేది. సో ఇప్పుడు మనకు అలా కాకుండా అన్ని ఒక రోలో ఫిట్ అవ్వకపోతే ఒకవేళ నెక్స్ట్ రోకి మూవ్ చేయొచ్చు అని అనుకుంటే మనకి ఈ పేరెంట్ లో ఇంకొక ప్రాపర్టీ ఉంది. అదేంటి అని అంటే
ఫ్లెక్స్ వ్రాప్ అనే వాల్యూ ఇస్తామో పేరెంట్ లో ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి ఒకవేళ అవన్నీ ఒక రోలో మనం ఫిట్ చేయలేకపోతే నెక్స్ట్ రోకి వెళ్ళొచ్చు అని అనుకుంటే ఫ్లెక్స్ వ్రాప్ అనేవాళ్ళు. 7 ఐటమ్స్ పట్టినాయి, రిమైనింగ్ ఏమైనాయి నెక్స్ట్ రోలోకి వచ్చేసినాయి. సో ఇది ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇచ్చాం కాబట్టి అన్ని ఒక రోలో పట్టకపోతే నెక్స్ట్ రోలోకి వెళ్ళినాయి. సో ఇప్పుడు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి, అన్ని ఫ్లెక్స్ ఐటమ్స్ ఒక కాలంలో ఉండాలి. ఒకవేళ ఒకే కాలంలో అన్ని సరిపోకపోతే నెక్స్ట్ కాలంలోకి వెళ్ళాలి అని. సో ఇప్పుడు మనకు ఒక కాలంలో 5 పట్టి, ఎందుకు మనం ఒక్కొక్క చిల్డ్రన్ ఐటమ్ యొక్క హైట్ 100 ఇచ్చాము, పేరెంట్ యొక్క హైట్ 500 ఇచ్చాము, అంటే మనకి 5 ఈ పేరెంట్ కంటైనర్ లో పడుతున్నాయి. సో రిమైనింగ్ అన్ని ఈ నెక్స్ట్ కి వెళ్ళిపోయినాయి. ఫ్లెక్స్ వ్రాప్ అని ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళినాయి. ఒకవేళ మనం నో వ్రాప్ అని ఇవ్వకపోతే అప్పుడు మనకి ఏమైనాయి, అన్ని ఈ పేరెంట్ లోనే హైట్ అనేది రెడ్యూస్ అయ్యి వచ్చినాయి. సో అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఫ్లెక్స్ వ్రాప్ అని ఇవ్వాలి. వ్రాప్ రివర్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని చూద్దాం. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో 1 2 3 4 5. సో ఇక్కడ నేను అన్నిటికీ 1 2 3 ఇచ్చేసాను కాబట్టి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఈ కాలంలో సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ కాలంలోకి వెళ్ళింది, ఈ కాలంలో సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ కాలంలో. బ్రౌజర్ అరేంజ్ చేస్తుంది ఇలా. మనం జస్ట్ వాటి ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తే చాలు, వాటి అరేంజ్మెంట్ అనేది బ్రౌజరే అరేంజ్ చేస్తుంది. సో అది ఫ్లెక్స్ వ్రాప్, ఫ్లెక్స్ డైరెక్షన్, డిస్ప్లే ప్రాపర్టీస్. సో ఈ 3 చూసాం కదా. నెక్స్ట్ ఫ్లెక్స్ ఫ్లో. ఈ ఫ్లెక్స్ ఫ్లో ఏం చేస్తుంది అని అంటే ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అని అంటారు సిఎస్ఎస్ లో. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ పైన ఫ్లెక్స్ డైరెక్షన్ ఒక లైన్ లో రాసాము, ఫ్లెక్స్ వ్రాప్ ఒక లైన్ లో రాసాము. మనం ఫ్లెక్స్ ఫ్లో అని యూజ్ చేస్తే ఈ రెండింటిని కలిపి ఒక లైన్ లోనే ఇచ్చేయచ్చు. స్పేస్ సపరేటెడ్ తో ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్లోలో 2 ప్రాపర్టీస్ ని కలిపి రాసేయచ్చు. మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ ఏం కావాలో అది, ఒకవేళ ఫ్లెక్స్ వ్రాప్ కావాలా వద్దా, ఆ రెండింటిని సింగిల్ లైన్ లో మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు అది అలానే చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ వ్రాప్ రెండింటిని 2 లైన్లో రాశాను. సో అలా కాకుండా మనం ఫ్లెక్స్ ఫ్లో అనే ప్రాపర్టీస్ ని అనే సిఎస్ఎస్ ప్రాపర్టీని పేరెంట్ లో యూజ్ చేయడం ద్వారా ఇందులో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ యూజ్ చేయాలి. ఫ్లెక్స్ డైరెక్షన్ కొన్న వాల్యూస్ ఏంటి అని అంటే ఈ 4 మన రిక్వైర్మెంట్ ని బట్టి మనకి ఏ వేలో కావాలో దాన్ని యూజ్ చేయాలి. సో ఫ్లెక్స్ డైరెక్షన్ యాక్చువల్ గా తీసుకునేవి ఏమేంటి, రో రివర్స్, కాలం రివర్స్. నేను రో అని ఇస్తున్నా. నెక్స్ట్ ఏం యూజ్ చేయాలి, ఫ్లెక్స్ వ్రాప్ కావాలా వద్దా అని. ఇప్పుడు మనం రాయకపోతే బై డిఫాల్ట్ నో వ్రాప్ అనమాట. సో ఇప్పుడు నేను ఇలా ఇస్తే మనకి ఏమవుతుంది అంటే అన్ని ఒక రోలోనే ఫిట్ అయిపోయినాయి, వాటి యొక్క సైజ్ అనేది డిక్రీజ్ చేసి. సో ఇప్పుడు ఇక్కడ వ్రాప్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి, డైరెక్షన్ రో వైస్, ఒకవేళ ఆ ఒక రోలోనే పట్టకపోతే నెక్స్ట్ రోకి వెళ్ళొచ్చు అని దాని మీనింగ్. సో ఫ్లెక్స్ ఫ్లో అనేది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనమాట. 2 రాసినా ఒకటే, ఈ సింగిల్ లైన్ రాసినా ఒకటే. సో అది ఫ్లెక్స్ ఫ్లో ప్రాపర్టీ. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్. సో ఇప్పుడు నేను జస్టిఫై కంటెంట్ చెప్పే ముందు ఒక 2 టర్మ్స్ గురించి చెప్పాలి. అది ఏంటి అని అంటే మెయిన్ యాక్సిస్, క్రాస్ యాక్సిస్ అని ఫ్లెక్స్ లో చాలా ఇంపార్టెంట్. మెయిన్ యాక్సిస్, క్రాస్ యాక్సిస్ అనేవి ఫ్లెక్స్ డైరెక్షన్ ని బేస్ చేసుకుని ఉంటాయి. మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయితే మెయిన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, క్రాస్ యాక్సిస్ వై యాక్సిస్. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అయితే మెయిన్ యాక్సిస్ వై యాక్సిస్, క్రాస్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయితే, సో ఇక్కడ రో అంటే రోయే కాదు, రో రివర్స్ అయినా సేమే, రో అన్న రో రివర్స్ అన్న రెండింటికి సేమే. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అయితే మెయిన్ యాక్సిస్ అనేది వై యాక్సిస్, క్రాస్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్. జస్టిఫై కంటెంట్ అనేది ఏం చేస్తుంది అని అంటే మన ఫ్లెక్స్ ఐటమ్స్ ని మెయిన్ యాక్సిస్ లో ఎలా అరేంజ్ చేయాలో చెప్తుంది. వాటి మధ్య గ్యాప్స్
అవి ఎక్కడ ఉండాలి, ఆ రోలో అవి ఏ సైడ్ ఉండాలి అని చెప్పేది జస్టిఫై కంటెంట్ అనమాట. సో జస్టిఫై కంటెంట్ అనేది మెయిన్ యాక్సిస్ ని బేస్ చేసుకుంది ఐటమ్స్ అనేవి, చిల్డ్రన్స్ అనేవి ఎలా ఉండాలో చెప్తుంది. ఫస్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇస్తున్నా. సో రో ఇచ్చి సో జస్టిఫై కంటెంట్ ఫస్ట్ సెంటర్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు సెంటర్ అని యూజ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. రో వైజ్ ఆ ఐటమ్స్ ఎలా ఉండాలో చెప్తుందని చెప్పాను. ఇప్పుడు మనకి ఈ రోలో సెంటర్లో, ఆ రోలో సెంటర్లో అరేంజ్ చేయాలి అని దాని మీనింగ్. ఆ రోలో సెంటర్లో అరేంజ్ చేయాలి అంటే అన్ని సరిపోయినాయి కాబట్టి ఇంకా సెంటర్లోనే ఉన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ రోకి వస్తే ఈ రోలో ఇవన్నీ సెంటర్లోకి వచ్చేయాలి అని అంటే ఇప్పుడు మనకి ఏమైంది, ఇంతకుముందు ఈ సైడ్కి ఉన్నాయి, ఇప్పుడు మనకి అన్ని సెంటర్లోకి వచ్చినాయి. ఎందుకు? జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇచ్చాం కాబట్టి. ఒకవేళ జస్టిఫై కంటెంట్ ఇక్కడ మనకి ఫ్లెక్స్ ఎండ్ అని ఇస్తే మనకి ఏమవుతాయంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో కాబట్టి మెయిన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అంటే హారిజెంటల్ గా ఎండ్ లోకి వస్తుంది. ఎండ్ ఎక్కడ అంటే ఈ పేరెంట్ యొక్క ఎండ్ వరకు. ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తే జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చాం. సో ఈ పైన మటుకి ఎప్పుడు అలానే ఉంటున్నాయి. ఎందుకు అని అంటే అవి కరెక్ట్ గా సెట్ అయిపోయినాయి. స్టార్టింగ్ లో అయినా ఎండింగ్ లోనైనా సేమ్ అలానే ఉంటాయి, మిడిల్లో అయినా సేమ్ అలానే. కానీ ఇక్కడైతే తక్కువ ఉన్నాయి కాబట్టి ఎండకైతే ఇక్కడికి వచ్చేస్తాయి, స్టార్ట్ కి అయితే ఇక్కడికి వస్తాయి, మిడిల్ సెంటర్ అంటే సెంటర్ లోకి వచ్చేలాగా. సో నెక్స్ట్ ఏంటంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. ప్రతి రోలో ఆ ఎలిమెంట్స్ ని అరేంజ్ చేశాక ఇంకా ప్లేస్ ఉంటే ఆ స్పేస్ ని ప్రతి ఎలిమెంట్ కి మధ్య ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ 3 చిల్డ్రన్స్ ని తీసుకుని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఐటమ్ కి మధ్య గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అని అంటే ఈ రోలో ఎలిమెంట్స్ ని ఫిట్ చేసాక రిమైనింగ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ ని ఎలిమెంట్స్ మధ్య ఇస్తుంది అనమాట. సో ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కి మధ్య, ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కి మధ్య, దీని తర్వాత లేదు. ఎందుకనంటే దీనికి రైట్ సైడ్ లేదు, ఎందుకని అంటే దీని రైట్ సైడ్ ఎలిమెంట్ లేదు కాబట్టి. దీనికి లెఫ్ట్ సైడ్ లేదు అని ఎందుకని అంటే దానికి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ లేదు కాబట్టి. ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి మధ్య ఫ్రీ స్పేస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎప్పుడు జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని ఇస్తే. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అని ఇస్తున్నా. స్పేస్ అరౌండ్ ఏం చేస్తుంది అని అంటే ఆ విడ్త్ లో ఇప్పుడు రిమైనింగ్ స్పేస్ పేరెంట్ లో ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అరేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకుంటే దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సమ్ స్పేస్, ఈ ఎలిమెంట్ తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్ దానికి రైట్ సైడ్ సమ్ స్పేస్, ఈ ఎలిమెంట్ తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్ దానికి రైట్ సైడ్ సమ్ స్పేస్. సో మనకి ఇక్కడ ఉన్న గ్యాప్ దీనికన్నా డబుల్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్న గ్యాప్ రెండు వైపుల నుంచి వస్తుంది. దీనికి రైట్ సైడ్ దీనికి లెఫ్ట్ సైడ్ అంటే దీని మీద డబుల్, ఇక్కడైతే ఓన్లీ దీనికి రైట్ సైడ్ వస్తుంది. స్పేస్ అరౌండ్ అంటే ఏంటంటే పేరెంట్ విత్ మనం 700 పిక్సెల్స్ ఇచ్చాం కదా, ఈ చిల్డ్రన్స్ ఒక్కొక్క దాని విత్ 100 కాబట్టి 300 అయింది. రిమైనింగ్ 400 పిక్సెల్స్ ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఒక ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎప్పుడు జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అని ఇచ్చినప్పుడు. నెక్స్ట్ స్పేస్ ఈవెన్లీ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈక్వల్ స్పేస్ ఉండాలి అని అంటే స్పేస్ ఈవెన్లీ అని యూజ్ చేయాలి. ఎక్స్ ఎండ్ మెయిన్ యాక్సిస్ ఏంటి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కాబట్టి హారిజెంటల్ గా ఎండ్ లోకి వచ్చేస్తాయి. సో అదే సెంటర్ అని ఇస్తే హారిజెంటల్ గా సెంటర్. సో ఆ రోలో సెంటర్ లోకి వస్తాయి అవన్నీ. సో ఇలా. సో ఇక్కడ నేను వాల్యూ రాంగ్ ఇచ్చాను, సెంటర్. సో ఇలా సెంటర్ లోకి వచ్చింది ఆ రోలో. సో ఇప్పుడు నేను ఫ్లెక్సీ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తున్నా. జనరల్ గా ఫ్లెక్సీ డైరెక్షన్ కాలం అని ఇస్తే ఏమవ్వాలి, మనకి అవన్నీ ఒక కాలం వైజ్ అరేంజ్ అవ్వాలి ఇలా. సో ఇప్పుడు ఇలా కాలం లోకి వచ్చాక నేను జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇస్తున్నా. ఆ ఎలిమెంట్స్ ని చిల్డ్రన్స్ ని మెయిన్ యాక్సిస్ లో ఎలా ఉండాలో చెప్తుంది. మెయిన్ యాక్సిస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్లెక్సీ డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లెక్సీ డైరెక్షన్ కాలం కాబట్టి మెయిన్ యాక్సిస్ వై యాక్సిస్.
సో జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది, వై యాక్సిస్ అంటే వెర్టికల్ గా ఆ ఎలిమెంట్స్ ఎలా ఉండాలో చెప్తుంది. సో ఇక్కడ మనకి వెర్టికల్ గానే కదా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి ఎలా ఉండాలి అని చెప్తుంది. సెంటర్ అని ఇచ్చింది కాబట్టి వెర్టికల్ గా ఈ లైన్ లో మనకి అవన్నీ సెంటర్ లోకి వచ్చినాయి. ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తున్నా. సో ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తే ఏమవుతుంది, ఆ లైన్ లో టాప్ లోకి వచ్చేస్తాయి. ఒకవేళ ఫ్లెక్స్ ఎండ్ అని ఇస్తే సో మెయిన్ యాక్సిస్ లో బాటమ్ నుంచి స్టార్ట్ అవుతాయి. స్పేస్ బిట్వీన్ ఏం చేస్తుంది, ఒక ఐటమ్ కి ఇంకొక ఐటమ్ కి మధ్య ఈ కాలం లో గ్యాప్ ఇస్తుంది. సో ఈ పేరెంట్ హైట్ లో ఈ చిల్డ్రన్స్ ని అరేంజ్ చేసాక రిమైనింగ్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ రెండింటి మధ్యలో, ఈ రెండింటి మధ్యలో అలా ఎన్ని అయితే ఉంటాయో వాటి అన్నిటి మధ్యలో అలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక 3 చిల్డ్రన్స్ ని తీసుకున్నట్టయితే సో యాక్చువల్గా పేరెంట్ హైట్ ఎంత ఇచ్చాను, 500 పిక్సెల్స్ ఇచ్చా. ఇక్కడ మనం ఎన్ని చిల్డ్రన్స్ తీసుకున్నాం, ఇప్పుడు 6 తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, 5 చిల్డ్రన్స్ ని ఇక్కడ అరేంజ్ చేసింది. ఈ 5 అరేంజ్ చేసాక వాటి మధ్య ఇంకా స్పేస్ అనేది ఇవ్వడానికి ప్లేస్ లేదు. సో అందుకు అలానే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ ఇస్తున్నా, 6 అవుతాయి. అప్పుడు ఇక్కడ మెయిన్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్. సో ఈ కాలంలో వీటి మధ్య గ్యాప్ ఇవ్వడం కోసం ప్లేస్ అనేది లేదు. ఇప్పుడు ఈ కాలం తీసుకున్నట్టయితే మనకి హైట్ ఎంత, 500 పిక్సెల్స్. ఈ కాలంలో ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో రిమైనింగ్ 300 ఏం చేసింది, దీనికి మధ్య ఇచ్చింది. ఎందుకు, స్పేస్ బిట్వీన్ అని ఇచ్చింది. సో అదే మనం స్పేస్ అరౌండ్ అని ఇస్తే ఆ ఎలిమెంట్ కి టాప్ బాటమ్, ఈ ఎలిమెంట్ కి టాప్ బాటమ్, ఈ ఎలిమెంట్ కి టాప్ బాటమ్ ఇలా ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ గ్యాప్ ఎందుకు ఎక్కువైంది అంటే ఈ ఎలిమెంట్ కి టాప్ బాటమ్, ఈ ఎలిమెంట్ కి టాప్ బాటమ్. సో ఇక్కడ 2 ప్లేసెస్ అనేవి మిక్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ వచ్చింది. ఎందుకు మనం స్పేస్ అరౌండ్ ఇచ్చాం. అదే స్పేస్ ఇవ్వండి అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎలిమెంట్ కి టాప్ సైడ్ బాటమ్ సైడ్ కూడా స్పేస్ గ్యాప్ అనేది రెండింటికి సేమ్ ఉండాలి అని చెప్పేది. హైట్ 550 ఇస్తే మనకి ఏమవుతుందని అంటే 5 చిల్డ్రన్స్ యొక్క ఒక్కొక్క చిల్డ్రన్ యొక్క హైట్ ఎంత, 100. ఈ పేరెంట్ యొక్క హైట్ ఎంత, 550. సో 550లో 5 చిల్డ్రన్స్ హైట్ 500 పోతే మనకి రిమైనింగ్ 50 స్పేస్ ఉంటుందిగా, దాన్ని వీటికి టాప్ బాటమ్ ఇలా అరేంజ్ చేసింది. ఎందుకు, ఇక్కడ మనం స్పేస్ ఈవెన్లీ అని ఇచ్చాం కాబట్టి ఆ ఎలిమెంట్ ప్రతి చిల్డ్రన్ కి టాప్ లోను బాటమ్ లోను సేమ్ స్పేస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే స్పేస్ బిట్వీన్ అని ఇస్తే ఇక్కడ ఏమైంది, 2 ఎలిమెంట్స్ కి మధ్యలో స్పేస్ వచ్చింది. ఈ ఎలిమెంట్ కి ఎలిమెంట్ కి మధ్యలో, ఈ ఎలిమెంట్ కి ఎలిమెంట్ కి మధ్యలో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి అని అంటే అలైన్ కంటెంట్ అనే నెక్స్ట్ ప్రాపర్టీని చెప్తున్నా. సో ఈ అలైన్ కంటెంట్ ఏం చేస్తుంది అని అంటే మనకి ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ అనేది ఎప్పుడు ఏం చెప్తుంది, మెయిన్ యాక్సిస్ లో ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తుంది. జస్టిఫై కంటెంట్ అనేది ఏం చేస్తుంది, మెయిన్ యాక్సిస్ లో ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తుంది. సో ఇక్కడ నేను జస్టిఫై కంటెంట్, అలైన్ కంటెంట్ రెండిటి యొక్క డిఫరెన్స్ కూడా రాస్తున్నా. జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది అని అంటే align flex items or children's along main axis. సో మెయిన్ యాక్సిస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ బట్టి. సో ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయితే మెయిన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, ఒకవేళ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అయితే మెయిన్ యాక్సిస్ వై యాక్సిస్. సో ఇప్పుడు మనకి జస్టిఫై కంటెంట్ చూసాం. నెక్స్ట్ అలైన్ కంటెంట్. సో ఈ అలైన్ కంటెంట్ ఏం చెప్తుంది అని అంటే మనం ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయితే మెయిన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, ఒకవేళ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయినప్పుడే క్రాస్ యాక్సిస్ ఏమవుతుంది, వై యాక్సిస్ అవుతుంది. సో మనకి
జస్టిఫై కంటెంట్ ఏమో మెయిన్ యాక్సిస్ లో ఫ్లెక్స్ ఐటమ్స్ మధ్య స్పేస్ గురించి చెప్తుంది, వాటిని ఎలా అరేంజ్ చేయాలి అని. అదే అలైన్ కంటెంట్ ఏం చెప్తుంది అని అంటే క్రాస్ యాక్సిస్ లో, అంటే క్రాస్ యాక్సిస్ అనేది మారుతూ ఉంటుంది ఫ్లెక్స్ డైరెక్షన్ బట్టి. సపోజ్ ఇప్పుడు మనం జస్టిఫై కంటెంట్, ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని తీసుకున్నట్టయితే జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ లో ఎలిమెంట్స్ మధ్య స్పేస్ ఎలా ఉండాలి, ఎలిమెంట్స్ ఎలా ఉండాలో చెప్తుంది. అలైన్ కంటెంట్ ఏం చెప్తుంది, వై యాక్సిస్ లో ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, వాటి మధ్య స్పేసింగ్ ఎలా ఉండాలో చెప్తుంది. సో ఇప్పుడు నేను జస్ట్ 3 చిల్డ్రన్స్ తీసుకుని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను జస్టిఫై కంటెంట్ ఏమో స్పేస్ బిట్వీన్ కానీ స్పేస్ ఈవెన్లీ కానీ ఇస్తున్నా, స్పేస్ ఈవెన్లీ అని ఇచ్చా. ఇప్పుడు అలైన్ కంటెంట్ గురించి చెప్తున్నా. సో ఈ అలైన్ కంటెంట్ ఏం చెప్తుంది, క్రాస్ యాక్సిస్ లో ఎలిమెంట్స్ కి మధ్య గ్యాప్ ఎలా ఉండాలో చెప్తుంది. సో క్రాస్ యాక్సిస్ అంటే ఏంటి, ఫ్లెక్స్ డైరెక్షన్ రో కాబట్టి క్రాస్ యాక్సిస్ వై యాక్సిస్ కాబట్టి వై యాక్సిస్ అంటే వెర్టికల్ గా ఉంటుంది కాబట్టి వెర్టికల్ గా ఎలిమెంట్స్ కి మధ్య గ్యాప్ ఎలా ఉండాలో చెప్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి ఏమైంది, జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ అన్నాం కాబట్టి ఆ రోలో ఒక్కొక్క ఎలిమెంట్ కి మధ్య స్పేస్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసింది. సో ఇప్పుడు మనం ఈ అలైన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇచ్చాము, అదేం చెప్తుంది, వెర్టికల్ గా ఒక ఎలిమెంట్ కి ఒక ఎలిమెంట్. ఇక్కడ మనం వెర్టికల్ గా చూసుకున్నట్టయితే ఒక ఎలిమెంటే ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ ఇంకో ఎలిమెంటే లేదు కాబట్టి ఇక్కడ మనకి స్పేస్ బిట్వీన్ ఇవ్వడానికి కుదరట్లేదు. ఇప్పుడు నేను అలైన్ కంటెంట్ సెంటర్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ ఎలిమెంట్స్ వెర్టికల్ గా ప్రతిదీ సెంటర్ లోకి రావాలి అని. సో అంటే వెర్టికల్ గా చూసుకున్నట్టయితే ఆ లైన్ లో ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో ఆ అన్ని సెంటర్ లోకి వచ్చేయాలి అని. సో అలా వచ్చినాయి, వెర్టికల్ గా వచ్చినాయి. ఈ హారిజంటల్ గా స్పేస్ ఈవెన్లీ ఏమో జస్టిఫై కంటెంట్ చూస్తుంది, ఈ అలైన్ కంటెంట్ అనేది వెర్టికల్ గా చూస్తుంది. సో వెర్టికల్ గా ప్రతి చిల్డ్రన్ సెంటర్ లోకి రావాలి అని. సో సెంటర్ అదే ఫ్లెక్స్ ఎండ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి వెర్టికల్ గా ఈ ఎండ్ లోకి వచ్చేసింది, ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తే సేమ్ టాప్ లో అలా వెళ్తున్నా. సో మనకి ఒక లైనే ఉంది కాబట్టి స్పేస్ బిట్వీన్ స్పేస్ ఈవెన్లీ అని డిఫరెన్స్ అనేది ఈ అలైన్ కంటెంట్ కి తెలియదు. సో ఇప్పుడు నేను 2 లైన్స్ అంటే 2 రోస్ వచ్చేలా ఇస్తున్నా, అప్పుడు మనకి దాని డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను 2 రోస్ వచ్చేలా చేయాలి అని అంటే కొన్ని చిల్డ్రన్స్ ని యాడ్ చేయాలి, అప్పుడు మనకి. సో ఇప్పుడు ఏమైందంటే చూద్దాం, అలైన్ కంటెంట్ ఫస్ట్ తీసేస్తున్నా. సో ఇప్పుడు నేను అలైన్ కంటెంట్ ఏమి ఇవ్వలే, జస్టిఫై కంటెంటే ఇచ్చా. జస్టిఫై కంటెంట్ మెయిన్ యాక్సిస్ వైజ్ ఎలిమెంట్స్ కి మధ్య స్పేస్, అంటే మెయిన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ లో ఎలిమెంట్స్ మధ్య స్పేస్ ని ఈవెంట్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ రోలో మనకి గ్యాప్ లేదు కాబట్టి ఇంకా స్పేస్ ఉండదుగా. సో ఈ రోలో గ్యాప్ ఉంది కాబట్టి స్పేస్ ని డిస్ట్రిబ్యూట్ చేసింది. సో ఇప్పుడు నేను ఈ అలైన్ కంటెంట్ ని స్పేస్ అరౌండ్ అని ఇస్తున్నా. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి అని అంటే వెర్టికల్ గా ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి మధ్య స్పేస్ అరౌండ్ ఇచ్చే వస్తుంది. సో అంటే ఏంటి, సో ఈ ఎలిమెంట్ కి అంటే ఈ ఎలిమెంట్ కి టాప్ బాటమ్, ఈ ఎలిమెంట్ కి టాప్ బాటమ్ గ్యాప్ అనేది వచ్చింది. సో ఈ ఎలిమెంట్ కి టాప్ బాటమ్ ఇలా గ్యాప్ అనేది వచ్చింది. వెర్టికల్ గా టాప్ బాటమ్ చెప్పేది మనకి ఈ అలైన్ కంటెంట్ అనమాట. సో ఇప్పుడు నేను స్పేస్ బిట్వీన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవన్నీ టాప్కి వెళ్తే ఇవన్నీ బాటమ్కి వచ్చేస్తాయి. సో ఇలా వస్తాయి. సో ఇప్పుడు నేను స్పేస్ ఈవెన్లీ అని ఇస్తున్నా. యాక్చువల్గా దీనికి స్పేస్ ఈవెన్లీ లేదు,
సో ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతున్నాయి, అన్ని ఎలిమెంట్స్ టాప్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ప్రతిదీ వీటి మధ్య గ్యాపే రాకుండా ప్రతిదీ టాప్లోకి అలా వెళ్ళిపోతున్నాయి. సో ఒకవేళ ఫ్లెక్స్ ఎండ్ అని ఇస్తే సో ఇవన్నీ ఎండ్లోకి వచ్చేస్తున్నాయి. సో వై యాక్సిస్లో ఎండ్లోకి వచ్చినాయి. ఇది వై యాక్సిస్ కదా వెర్టికల్గా ఉండేది, ఆ వై యాక్సిస్లో ఎండ్కి ఇలా వచ్చినాయి. ఎందుకు, ఈ అలైన్ కంటెంట్ అనేది మనకి క్రాస్ యాక్సిస్లో ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అని చెప్పేది. సో క్రాస్ యాక్సిస్ అంటే వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఈ వై యాక్సిస్లో అవన్నీ ఎండకు వచ్చేయాలని చెప్పాం కాబట్టి ఎండకు వచ్చినాయి. అదే సెంటర్ అని చెప్తే అన్ని సెంటర్లోకి వస్తాయి. సో ఇవన్నీ సెంటర్లోకి ఇలా వస్తాయి. ఒకవేళ వాటికి మనకి వెర్టికల్గా చూసుకున్నట్టయితే ప్రతి ఎలిమెంట్కి గ్యాప్స్ కూడా మనం అరేంజ్ చేయాలి అని అంటే, మిగిలిన స్పేస్ని వీటికి అరేంజ్ చేయాలి అని అంటే వెర్టికల్గా మన స్పేస్ బిట్వీన్ కానీ స్పేస్ అరౌండ్ కానీ స్పేస్ ఈవెన్లీ అలా యూజ్ చేయాలి. సో ఇది అలైన్ కంటెంట్. సో ఇప్పుడు దాకా మనం పేరెంట్ ప్రాపర్టీస్ని చూసాం. సో ఇప్పుడు చిల్డ్రన్ ప్రాపర్టీస్ని చూద్దాం. ఇప్పుడు దాకా నేను అప్లై చేసిన ప్రతిదీ దేనికి అప్లై చేశాను, పేరెంట్ అనే క్లాస్ ఉంది కదా, అది దేనికి సంబంధించింది, పేరెంట్ డివిజన్కి. సో ఈ డివిజన్కి క్లాస్ పేరెంట్, నేను దానికే ఇప్పుడు వరకు స్టైల్స్ అప్లై చేశాను. సో ఇక మీదట చిల్డ్రన్కి అప్లై చేసే ప్రాపర్టీస్ని చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఆర్డర్. ఈ ఆర్డర్ అనేది ఏం చెప్తుంది అని అంటే, మనం చిల్డ్రన్స్ ఇచ్చాం కదా, ఈ చిల్డ్రన్స్ ఏ ఆర్డర్లో రావాలి. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది ఇలా వచ్చింది కదా. మనకు అలా కాకుండా సెకండ్ ఉన్నది ఫస్ట్ రావాలి, ఫస్ట్ ఉన్నది థర్డ్ రావాలి, థర్డ్ ఉన్నది సెకండ్కి వెళ్ళాలి అని అనుకుంటే మన రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, ఇక్కడ C2 రావాలి, సో ఇక్కడ C3 రావాలి, సో ఇక్కడ C1 రావాలి. ఇప్పుడు మనకి ఈ ఆర్డర్లో రావాలి అని అనుకుంటే జస్ట్ మనం ఇక్కడ చేంజ్ చేయకుండా వీటి ప్రాపర్టీస్ని మనం చైల్డ్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి, ఆర్డర్ అనే చైల్డ్ ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం మార్చచ్చు. సో ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది ఏం చెప్తుంది అని అంటే, మనం చిల్డ్రన్ ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో రావాలి అని చెప్పేది. దేనికైతే తక్కువ ఆర్డర్ ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి దేనికి ఫస్ట్ రావాలి, C2 అనేది ఫస్ట్ రావాలి. అంటే మనం C2కి ఆర్డర్ అనే వాల్యూ తక్కువ ఇవ్వాలి. సో ఆర్డర్ ఇక్కడ మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు, కాకపోతే వేరే దాంతో తక్కువ ఇవ్వాలి, వేరే దాంతో పోల్చుకుంటే. ఇక్కడ మనకి 3 చిల్డ్రన్స్ ఉన్నాయి కదా, సో ఈ సెకండ్ చిల్డ్రన్ C2 కదా, అది మనకి ఫస్ట్ లో రావాలి. అంటే దీనికి ఆర్డర్ వాల్యూ అన్నిటికన్నా తక్కువ కాదు. నెక్స్ట్ ఏం కావాలి, C3 ఇవ్వాలి, దీనికన్నా కొంచెం ఎక్కువ ఇవ్వాలి, ఎంత ఇచ్చినా పర్వాలేదు. సో C3కి నేను ఆర్డర్ 9 ఇస్తున్నా, C1కి ఆర్డర్ 8 ఇస్తున్నా, 8 కాదు 10 ఇవ్వాలి. సో ఈ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఇచ్చిన ఆర్డర్స్ ఏమేమి ఇచ్చాను, వాల్యూస్, ఆర్డర్ వాల్యూస్ 7, 9, 10. సో వీటిలో తక్కువ ఏది, 7. ఆ 7 అనేది దేనికి ఇచ్చాను, ఆర్డరు C2కి ఇచ్చాను. అంటే C2 అనే ఐడి దేనికి ఉందో అది మనకి ఆ ఫ్లెక్స్లో పేరెంట్లో ఫస్ట్ చిల్డ్రన్ అది అవుతుంది అనమాట. నెక్స్ట్ 9 దేనికి ఇచ్చాను, C3కి ఇచ్చాను. C3 అంటే థర్డ్ చిల్డ్రన్. సో యాక్చువల్గా మనం రాసింది HTML, ఇది థర్డ్ చిల్డ్రన్ కింద, దాన్ని మనం ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మారుస్తున్నాం. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలాగొస్తుందో. సో ఇప్పుడు మనకి 1, 2, 3 రావాలి యాక్చువల్గా. ఇప్పుడు మనకి ఏమైనాయి, సో ఇక్కడ నేను సో 1, 2, 3 రావాలి మనం రాసిన HTML కోడ్ ప్రకారం 1, 2, 3. కానీ మనకు అలా వచ్చినాయి 2, 3, 1 వచ్చినాయి. 2, 3, 1 ఎందుకని వచ్చినాయి, 2కి మనం ఆర్డర్ వాల్యూ అనేది అన్నిటికన్నా తక్కువ ఇచ్చాం. రిమైనింగ్ 2తో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. దీని తర్వాత హైయెస్ట్ ఏది
9 అనేది దేనికి సంబంధించింది 3. సో 3 దీని తర్వాత వస్తుంది, తర్వాత ఏంటి 10. సో కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు, అన్నిటికన్నా తక్కువ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను -1 ఇచ్చాను 1కి. సో -1 అన్నిటికన్నా తక్కువ కాబట్టి అక్కడ ఇచ్చిన మూడిట్లో -1 తక్కువ కాబట్టి -1 దేనికి సంబంధించింది పేరెంట్ 1కి. సో ఇక్కడ మనం ఈ ఆర్డర్ వాల్యూ ఎంతైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకి C2కి 70 ఇచ్చాం కాబట్టి ఆర్డర్ C2 అనేది లాస్ట్లోకి వెళ్ళింది, చిల్డ్రన్ 2 అనేది. బై డిఫాల్ట్ అన్నిటికీ ఆర్డర్ వాల్యూ 0 ఉంటుంది. సో అన్నీ సేమ్. దాని మీనింగ్ ఏంటంటే మనం HTMLలో ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో ఆ ఆర్డర్లోనే వస్తాయి. సో 1 2 3. సో ఇప్పుడు మనం వీటిని మార్చాలి అని అంటే వీటి యొక్క ఆర్డర్స్ మనకి ఏదైతే ముందు రావాలని అనుకుంటున్నామో ఆ మూడిట్లో ఆర్డర్ వాల్యూ దానికి తక్కువ ఇవ్వాలి, ఏదైతే దాని తర్వాత రావాలనుకుంటున్నామో దాని తర్వాత కొంచెం ఎక్కువ ఇవ్వాలి. సో C2 ఫస్ట్ రావాలనుకుంటున్నాం కాబట్టి C2కి ఎంతో కొంత వాల్యూ ఇచ్చాం. C2 తర్వాత ఏం రావాలనుకుంటున్నామో దానికన్నా పెద్దది ఇవ్వాలి. C2కి ఇచ్చిన ఆర్డర్ కన్నా నెక్స్ట్ ఏ ఎలిమెంట్ రావాలనుకుంటున్నామో దానికి ఆర్డర్ వాల్యూ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం రావాలనుకుంటున్నామో దానికి దీనికన్నా కొంచెం ఆర్డర్ వాల్యూ ఎక్కువ ఇవ్వాలి, 15 అని ఇస్తే. ఇప్పుడు మనకి ఏమవుతాయి C2 C3 C1 ఇలా వస్తాయి. C2 అంటే చిల్2, C3 అంటే చిల్డ్రన్ 3 అలా. సో ఇది ఆర్డర్ ప్రాపర్టీ. ఆర్డర్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మనకి ఏ చిల్డ్రన్ ఏ పొజిషన్లో రావాలో మనం HTMLలో కాకుండా CSSని యూజ్ చేసి మనం చేంజ్ చేయొచ్చు. సో ఇది ఆర్డర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే ఫ్లెక్స్ గ్రో. ఫ్లెక్స్ గ్రో అనేది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్కి స్పేస్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది కదా. ఇప్పుడు నేను ఫ్లెక్స్ గ్రో అనేది ఫస్ట్ చిల్డ్రన్కి 1 అని ఇస్తాను. బై డిఫాల్ట్ ఫ్లెక్స్ గ్రో అనేది అన్నిటికీ 0 ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఫ్లెక్స్ గ్రో 1 అని ఇస్తే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, మనం ఆ పేరెంట్ యొక్క విత్లో ఆ ఎలిమెంట్స్ని జనరల్గా అరేంజ్ చేశాక రిమైనింగ్ విత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లెక్స్ గ్రో ఏ అయితే ఎలిమెంట్స్కి ఇచ్చామో అన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ చిల్డ్రన్కి ఫ్లెక్స్ గ్రో 1 అని ఇచ్చాను, దాని రిమైనింగ్ వెయిట్కి ఫ్లెక్స్ గ్రో ఇవ్వలేదు కాబట్టి మొత్తం ఎంతైతే అవైలబుల్ స్పేస్ ఉంటుందో అది మొత్తం దీనికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి సెకండ్ చిల్డ్రన్కి ఫ్లెక్స్ గ్రో 2 అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే టోటల్ అవైలబుల్గా ఉన్న స్పేస్ని 3 పార్ట్స్ చేస్తుంది. ఫ్లెక్స్ గ్రో మనం ఇక్కడ రెండింటికి యూజ్ చేస్తాం, ఆ రెండింటిలో దీనికి ఒక పార్ట్ ఇమ్మని ఇచ్చాము, దీనికి 2 పార్ట్స్ ఇమ్మని ఇచ్చాము. అంటే ఏంటంటే మనకి ఆ చిల్డ్రన్స్ని యాక్చువల్ విడ్త్తో అరేంజ్ చేశాక రిమైనింగ్ ఎంటీ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనికి 1 పార్ట్ దీనికి 2 పార్ట్స్ ఇవ్వమని. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి 300 మిగిలింది అనుకోండి స్పేసు, అప్పుడు C2కేమో 200 విడ్త్ పెంచాలి, C1కేమో 100 విడ్త్ పెంచాలి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా విడ్త్ హైట్ని ఇంక్రీజ్ చేసేస్తాయి చిల్డ్రన్కి. సో ఎందుకంటే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం ఫ్లెక్స్ గ్రో 1 ఫ్లెక్స్ గ్రో 2 అని ఇచ్చాం. సో ఈ ఎలిమెంట్ కన్నా దీనికి 2 టైమ్స్ ఎక్కువ విడ్త్ ఫ్రీ స్పేస్ ఉన్నదాన్ని ఇమ్మని అని. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో దీనికన్నా డబల్ ఇక్కడ అరేంజ్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా 100 ఉంది, ఎందుకు మనకి 100 ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు నేను చిల్డ్రన్ 3కి కూడా ఫ్లెక్స్ గ్రో ఇస్తున్నా. సో ఫ్లెక్స్ గ్రో 2 ఇస్తున్నా. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి అని అంటే అవైలబుల్గా ఉన్న 300 పిక్సెల్స్ ఒకవేళ 300. సో చిల్డ్రన్స్కి యాక్చువల్ విడ్త్ ఎంత, ఒక్కొక్క చిల్డ్రన్కి విడ్త్ 300, టోటల్ విడ్త్ ఎంత అవుతుంది 300 పిక్సెల్స్ అవుతుంది. పేరెంట్ విడ్త్ ఎంత, మనం ఇక్కడ పేరెంట్ యొక్క విడ్త్ ఎంత ఇచ్చాము 700 ఇచ్చాము. సో ఈ 700లో 300 పోను మనకి మిగిలింది ఎంత 400 కదా. సో 400 పిక్సెల్ స్పేస్ని 5 పార్ట్స్ చేస్తుంది ఇక్కడ. ఎందుకు 5 పార్ట్స్, దీనికి ఫ్లెక్స్ గ్రో యూజ్ చేసాం, దీనికి ఫ్లెక్స్ గ్రో యూజ్ చేసాం, దీనికి ఫ్లెక్స్ గ్రో యూజ్ చేసాం. వీటికి 1 పార్ట్, దీనికి 2 పార్ట్స్, దీనికి 2 పార్ట్స్ ఇవ్వాలి. అంటే టోటల్ 5 పార్ట్స్ చేస్తే 400ని 5 పార్ట్స్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే
80 వస్తుంది, ఒక్కొక్క పార్ట్ వాల్యూ 80 వస్తుంది. సో అంటే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 80 పిక్సెల్స్. సో ఇక్కడ మనకి దీనికి 2 పార్ట్స్ ఇవ్వాలి, దీనికి 2 పార్ట్స్ ఇవ్వాలి, దీనికి 2 పార్ట్స్ విత్ పెంచాలి ఇప్పుడు. సో అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా విత్ ఎంత ప్రతి చిల్డ్రన్ది 100. సో దీనికి ఇప్పుడు దీనికి 180 అవుతుంది, దీనికేమో 260 అవుతుంది, దీనికి 260 అవుతుంది. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే 260 ప్లస్ 260 ప్లస్ 180. సో టోటల్ ఎంత అవుతుంది 700. సో అప్పుడు ఏమైంది మనకి యాక్చువల్ విత్ అంతా పేరెంట్ది 700 పిక్సెల్స్ సరిపోయింది. సో మనకి ఒకవేళ ఎంటీ స్పేస్ ఉంటే దాన్ని చిల్డ్రన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే అంటే ఏ చిల్డ్రన్కి ఎక్కువ స్పేస్ ఇవ్వాలో చెప్పేది ఇదనమాట. అవైలబుల్గా ఉన్న స్పేస్ని దీనికి ఎక్కువ దానికి తక్కువ ఇలా ఎన్ని కావాలంటే అలాగా మనం ఇప్పుడు మనకి ఏమైంది ఈ రెండింటికి సేమ్ విడ్త్ అనేది పెరిగింది. ఎందుకు మనకి ఈ రెండింటికి ఫ్లెక్స్ గ్రో సేమ్ ఇచ్చాం కాబట్టి. ఇది ఫ్లెక్స్ గ్రో. నెక్స్ట్ ఫ్లెక్స్ స్ట్రింక్. ఫ్లెక్స్ స్ట్రింక్ ఏం చెప్తుంది అని అంటే మనకి ఒకవేళ ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేయకపోతే అవి ఏమవుతాయి సేమ్ లైన్లోనే అడ్జస్ట్ అయిపోతాయి. సో ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్తాయి. ఒకవేళ ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేయకపోతే మనం 8 ఎలిమెంట్స్ రాస్తుంటే మనకి ఏమవుతున్నాయి, మనకు ఉన్నది యాక్చువల్గా విడ్త్ అంతా 700 పిక్సెల్స్ పేరెంట్. ఇక్కడ మనం తీసుకునే చిల్డ్రన్స్ ఎన్ని తీసుకుంటున్నాము, ఇప్పుడు నేను 8 తీసుకుంటున్నా. సో 8 తీసుకుంటే ఒక్కొక్క చిల్డ్రన్ విడ్త్ ఎంత అవుతుంది 100 కాబట్టి టోటల్ 800 పిక్సెల్స్ కావాలి. మనకున్న విడ్త్ ఎంత పేరెంట్ది 700 పిక్సెల్స్, ప్రతి చిల్డ్రన్ యొక్క విడ్త్ 100 పిక్సెల్స్, టోటల్ 8 చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి 800 పిక్సెల్స్ రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే 8 పట్టవు కాబట్టి ప్రతి చిల్డ్రన్ యొక్క విడ్త్ కొంచెం తగ్గిస్తుంది. C1 C2 ఇస్తున్నా. సో ఇది యాక్చువల్గా 100 పిక్సెల్స్ లేదు, ప్రతి దానికి కొంచెం కొంచెం తగ్గించి ఇచ్చింది. ఎందుకు తగ్గించి ఇచ్చింది అని అంటే మనం నో వ్రాప్ అని ఇచ్చాము, అంటే ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నా ఈ ప్లేస్లోనే మనం ఫిక్స్ చేయాలి అని దాని మీనింగ్. సో ఇప్పుడు నేను ఇంకా కొన్ని చిల్డ్రన్స్ యాడ్ చేసిన ఆ రోలోనే అలా అడ్జస్ట్ అవుతాయి. ఫ్లెక్స్ అంటే వన్ డైమెన్షనల్ కాబట్టి అన్ని అలా అరేంజ్ అవుతాయి. మనం ఫ్లెక్స్ వ్రాప్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఒకవేళ విడ్త్ అనేది సరిపోకపోతే చిల్డ్రన్స్ అన్నిటినీ ఒక రోలో పెట్టడం సరిపోకపోతే అప్పుడు నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవుతుంది. ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేయలేదు కాబట్టి అన్నిటినీ ఒక రోలోనే వచ్చేలా చేస్తుంది. సో ఆ ఒక రోలో మనం సరిపోలేదు అంటే యాక్చువల్ విడ్త్ ఎంతైతే ఇచ్చామో చిల్డ్రన్స్కి అవి తగ్గుతున్నాయి. ఇప్పుడు 100 కాకుండా ఎంతో కొంత అడ్జస్ట్ చేస్తుంది బ్రౌజర్ ఆటోమేటిక్గా సరిపోయేలాగా, 8 చిల్డ్రన్స్ సరిపోయేలాగా. సో ఇప్పుడు మనకి ఫ్లెక్స్ ష్రింక్ అనేది యూజ్ చేసామంటే ఒకవేళ ఫ్లెక్స్ ష్రింక్ వాల్యూ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎలిమెంట్ అన్నిటికన్నా ఎక్కువ సైజు రెడ్యూస్ చేసేయచ్చు అని బ్రౌజర్కి చెప్తున్నట్టు. సో ఇప్పుడు నేను ఫ్లెక్స్ ష్రింక్ 2 అని ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి అంటే చిల్డ్రన్ 1ని అన్నిటికన్నా అంటే #C1 ఉన్న చిల్డ్రన్స్ ప్రతిదాన్ని 2 times రెడ్యూస్ చేయమని, అంటే ప్రతిదీ ఎంతైతే రెడ్యూస్ చేస్తున్నామో దానికన్నా 2 times ఎక్కువ రెడ్యూస్ చేయమని చెప్తున్నట్టు. సో ప్రతి చిల్డ్రన్కి ఒకవేళ మనం ఫ్లెక్స్ ష్రింక్ అనేది యూజ్ చేయకపోతే ప్రతి చిల్డ్రన్ని సేమ్ సైజ్ రెడ్యూస్ చేసి సరిపోని ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫ్లెక్స్ ష్రింక్ యూజ్ చేసామో అప్పుడు సో రిమైనింగ్ అన్నిటితో పోలిస్తే దీనికి 2 times రెడ్యూస్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు నేను 10 times ఇస్తున్నా. సో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ఎంత సైజ్ అయితే రెడ్యూస్ చేస్తున్నామో దానికన్నా 10 times దీన్ని రెడ్యూస్ చేయమని చెప్తున్నాం. అది C1 అనే ఐడీస్ దేనికి ఉన్నాయో అవన్నీ రెడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ C1 దీనికి ఉంది, ఫస్ట్ దీనికి మూడింటికి ఉన్నాయి. సో అందుకే దీనికి ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రతిదీ రిమైనింగ్ వాటితో పోలిస్తే తక్కువ విడ్త్ ఉన్నాయి. ఎందుకనంటే మనం
ఇంకొక ఇక్కడ యాడ్ చేయాల్సిన చిల్డ్రన్స్ యొక్క విడ్త్ సరిపోలేదు, చిల్డ్రన్స్ ఆ కంటైనర్లో సరిపోలేదు కాబట్టి అన్ని ఎలిమెంట్స్ని సైజ్ని రెడ్యూస్ చేసి అడ్జస్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఫ్లెక్సీ ష్రింక్ దేనికైతే ఇస్తున్నామో రిమైనింగ్ అన్నిటితో పోల్చుకుంటే దీన్ని 10 times రెడ్యూస్ చేయమని దాని మీనింగ్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే బ్రౌజరు ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్కి 1 pixel తగ్గిస్తే దీనికి 10 pixels విడ్త్ అనేది తగ్గిస్తుంది అనమాట. దీనికి 2 pixels తగ్గిస్తే దీనికి 20 pixels తగ్గిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను C2ID కూడా ఫ్లెక్సీ ష్రింక్ వాల్యూస్ అందిస్తున్నా. సో దీనికి ఇది కూడా 10 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి రెడ్ ఈ లైట్ గ్రీన్ రెండు సేమ్ విడ్త్లోకి వస్తాయి. సో ఎందుకంటే దీనికి రెండు సేమ్ ష్రింక్ అవ్వాలని వచ్చారు. ష్రింక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే పేరెంట్లో ఉన్న స్పేసు చిల్డ్రన్స్ అన్నిటికీ సరిపోకపోతే చిల్డ్రన్స్ విడ్త్ని తగ్గించేటప్పుడు దేన్ని ఎక్కువ తగ్గించాలి, ఎన్ని టైమ్స్ తగ్గించాలో చెప్పేదే ఫ్లెక్స్ ష్రింక్ అనమాట. బై డిఫాల్ట్ అన్నిటినీ సేమ్ సైజ్ రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లెక్స్ ష్రింక్ అనేది ఇస్తామో ఆ ఎలిమెంట్కి రిమైనింగ్ ఎలిమెంట్స్ కన్నా ఇన్ని టైమ్స్ రెడ్యూస్ అనేది చేస్తుంది విడ్త్ అనేది. సో అది ఫ్లెక్స్ ష్రింక్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే అలైన్ సెల్ఫ్. సో ఈ అలైన్ సెల్ఫ్ కూడా మనకి ఏం చెప్తుంది అని అంటే మెయిన్ యాక్సిస్ కాదు, క్రాస్ యాక్సిస్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి అని చెప్తుంది. మనకి క్రాస్ యాక్సిస్ అనేది దేని బట్టి ఉంటుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ బట్టి ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయితే ఏంటి, క్రాస్ యాక్సిస్, వై యాక్సిస్. సో అలైన్ సెల్ఫ్ అనేది చిల్డ్రన్ ప్రాపర్టీ. సో ఇప్పుడు నేను అలైన్ సెల్ఫ్ అని చిల్డ్రన్కి యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే వెర్టికల్గా ఈ చిల్డ్రన్ ఎలా ఉండాలి అని. అలైన్ సెల్ఫ్ సెంటర్ అని ఇచ్చింది దేనికి, C1కి. దాని మీనింగ్ ఏంటి అని అంటే సో ఓన్లీ చిల్డ్రన్ C1 వెర్టికల్గా సెంటర్లోకి వచ్చింది. ఎందుకు, ఈ ఒక్కదానికే ఇచ్చాను. అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ ఎండ్ అని ఇస్తున్నా. అంటే బై డిఫాల్ట్ అన్ని అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ స్టార్టే, ఇప్పుడు ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చాను. ఈ రెండింటి ఫ్లెక్స్ స్టార్ట్లోనే ఉన్నాయి ఎందుకంటే బై డిఫాల్ట్ వాల్యూ అది కాబట్టి. సో ఇప్పుడు ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను సెకండ్ చిల్డ్రన్కి అలైన్ సెల్ఫ్ సెంటర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది, వెర్టికల్గా చూసుకున్నట్టయితే ఈ చిల్డ్రన్ సెకండ్ చిల్డ్రన్ సెంటర్లోకి వచ్చింది, మనం సెంటర్లోకి రావాలని ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు నేను కొన్ని అన్కామెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు C2ID ఉన్న ప్రతిదీ సెంటర్లోకి వస్తుంది. సో యాక్చువల్గా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, బిగినింగ్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ అలైన్ సెల్ఫ్ తీసేసినట్టయితే మనకి ఎలా ఉంటుంది అని అంటే అన్ని టాప్లో ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం అలైన్ సెల్ఫ్ పెట్టామో C1 అనే ఐడి ఉన్న ప్రతి చిల్డ్రన్ ఫ్లెక్స్ ఎండ్కి వస్తున్నాయి. సో C1 అనేవి దేనికి ఉన్నాయి అంటే 3 or 4 or 3 చిల్డ్రన్స్ ఫ్లెక్స్ ఎండ్లోకి ఇలా వచ్చేసినాయి, రిమైనింగ్ అవి అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు నేను C2కి కూడా C2ID ఉన్నాయి సెంటర్లోకి రావాలని ఇస్తున్నా, అంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి సెంటర్లోకి రావాలని చెప్పాను. సో ఫ్లెక్స్ అలైన్ సెల్ఫ్ అనేది ఎప్పుడు ఏం చెప్తుంది అని అంటే వెర్టికల్గా ఆ పర్టికులర్ ఐటమ్ ఎక్కడ ఉండాలి, ఆ వెర్టికల్గా టాప్లో ఉండాలా, మిడిల్లో ఉండాలా, అంటే సెంటర్లో ఉండాలా, బాటంలో ఉండాలో చెప్పేది. సో ఈ వెర్టికల్గానే ఎందుకు చెప్తున్నానంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో కాబట్టి. ఒకవేళ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అయితే అప్పుడు హారిజెంటల్గా సెంటర్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలా, రైట్లో ఉండాలో చెప్తుంది. సో ఇప్పుడు నేను కాలమ్ అని ఇస్తున్నా ఫ్లెక్స్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి ఏమైంది, అన్నీ ఒక కాలంలోకి అరేంజ్ అయిపోతాయి. ఆ అరేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి అలైన్ సెల్ఫ్ అనేది క్రాస్ యాక్సిస్లో ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలని చెప్తుంది ఆ చిల్డ్రన్.
సో ఇప్పుడు అన్నీ ఒక లైన్లోకి వచ్చేసినాయి కదా, ఎందుకు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కాబట్టి. ఇప్పుడు నేను అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చాను. అలైన్ సెల్ఫ్ ఎప్పుడు ఏం చెప్తుంది, క్రాస్ యాక్సిస్లో ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలో చెప్తుంది. సో ఇక్కడ మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ ఏంటి, కాలమ్, క్రాస్ యాక్సిస్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ అవుతుంది. సో అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఎక్స్ యాక్సిస్లో ఎలా ఉండాలో చెప్తుంది. సో నేను ఎక్స్ యాక్సిస్లో రైట్ సైడ్కి వచ్చేసింది, ఎందుకు ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చాను. సో #C1 అనే ఐడి ఉన్న ప్రతి 3 ఎలిమెంట్స్, సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ ఫ్లెక్స్ ఎండ్లోకి వచ్చినాయి. అదే అలైన్ సెల్ఫ్ మళ్ళీ దీనికి కూడా సెంటర్ అని ఇస్తున్నా. సో C2 అనే ఐడి ఉన్న ప్రతి చిల్డ్రన్ హారిజెంటల్గా సెంటర్లోకి రావాలి అని దాని మీనింగ్. సో ఇవి ఇలా వచ్చింది. సో ఇది అలైన్ సెల్ఫ్. సో ఇవి ఫ్లెక్స్ యొక్క ప్రాపర్టీస్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అని అంటే, పేరెంట్కి ఏ ప్రాపర్టీస్ని యూజ్ చేయాలి, చిల్డ్రన్కి ఏ ప్రాపర్టీస్ని యూజ్ చేయాలి. సో పేరెంట్కి యూజ్ చేసే పేరెంట్కి యూజ్ చేయాలి, చిల్డ్రన్కి యూజ్ చేసే చిల్డ్రన్కి యూజ్ చేయాలి. సో మనం ఫ్లెక్స్ని యూజ్ చేసి ఈజీగా 1 డైమెన్షనల్గా ఒక పర్టికులర్ స్ట్రక్చర్ కింద మనం ఎలిమెంట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. పేరెంట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ని ఒక బాక్స్లో పెట్టడమే, దాన్నే పేరెంట్ అంటారు. ఆ బాక్స్కి డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ అని ఇస్తే అది ఫ్లెక్స్ కంటైనర్. దాని లోపల ఉన్న ప్రతి ఎలిమెంటు అంటే ప్రతి ట్యాగు దానికి చిల్డ్రన్స్ అవుతాయి, అయ్యే ఫ్లెక్స్ చిల్డ్రన్స్ అని అంటారు. సో ఇది ఫ్లెక్స్ బాక్స్ ట్యూటోరియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.